వెల్కమ్ టు చూడు. ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ప్రస్తుతం గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో గోల్డ్ రేట్ ఏ విధంగా ఉండబోతుంది? అనే విషయాలైతే తెలుసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కొందామంటేనే చాలా వణికిపోతూ ఉన్నారు. మరి మార్కెట్‌లో ఏ విధంగా ఉంది? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సార్ ప్రెజెంట్ గోల్డ్ రేట్, సిల్వర్ రేట్ ఏ విధంగా ఉంది సార్? ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనుకోవచ్చు? ఓకే. గోల్డ్, సిల్వర్ పాజిటివే ఉంది. క్రూడ్ ఆయిల్ పాజిటివే ఉంది. నేచురల్ గ్యాస్ పాజిటివ్ లోనే ఉంది. ఇవన్నీ ఇప్పుడు పాజిటివ్ లోనే ఉన్నాయి. ఒకప్పుడు గోల్డ్, సిల్వర్ పాజిటివ్ ఉండేది. ఇప్పుడు ఏదైతే అక్కడ వార్‌లు జరుగుతున్నాయో, ఆ ప్రభావం మళ్ళీ మన భారత్ మీద పడి, ఈ గోల్డ్ రేట్ అనేది ఇంకా తగ్గడం గాని, పెరగడం గాని అయ్యే అవకాశాలేమైనా ఉన్నాయంటారా? ఏముండదు. న్యూట్రల్ గానే ఉంటది. అప్పటి మాదిరి బాగా పెరిగేది లేదు. అంటే బాగా తగ్గేది ఇప్పుడు లేదు. మనము కొన్ని న్యూస్‌లు చూస్తూ ఉన్నాము. గోల్డ్ అనే కాదు, చాలా వరకి గోల్డ్ గాని, పెట్రోల్ గాని, ఇంకా ఇతర ఏవైతే మనకి ట్రాన్స్‌పోర్ట్ అవుతూ ఉన్నాయో, అవన్నీ ఆకాశాన్ని అంటుతాయని జెప్పేసి కొన్ని న్యూస్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంత వరకు నిజం సార్? అవును. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తోటి ఆల్రెడీ పప్పులు, నూనెలు పెరిగిపోతాయని కొనేసి పెట్టేసుకుంటుర్రు అప్పుడే. 3 రోజుల నుంచి జరుగుతూనే ఉన్నది. హ్మ్. మనమేం అనకపోయినా మామూలు ప్రజానీకానికి తెలుసు. అంటే యుద్ధం జరుగుతుందని షాపడే చెప్తారు. ఇగో ఈ నూనెలు పెరుగుతాయి, పప్పులు పెరుగుతాయి అనగానే దాచిపెట్టేస్తారు. కొనుక్కుంటారు. ఓ 4 లీటర్లు కొనేవాళ్ళు 10 లీటర్లు కొనిపెట్టుకుంటారు. అవసరం లేకపోయినా కొన్ని షాపులు ఎందుకు పెరుగుతుంది గదా అని. సరే ఇప్పుడు మనకు ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్ గాబట్టి గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అంటారా? లేదంటే ఇంకా కొన్ని రోజులు ఆగితే బెటర్ అంటారా? గోల్డ్, సిల్వర్ ఓకే. మామూలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు తప్పదు కొనుక్కోవాల్సిందే. అంతే తప్ప ఇన్వెస్ట్‌మెంట్‌కైతే స్లోగా చేయొచ్చు. అట్లేమి జీరోలో అయ్యే అవకాశాలు ఉండవు గోల్డ్, సిల్వర్‌లు. పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే అంతకుముందు మాదిరి బాగా పెరగవు, బాగా లోనే ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ఇప్పుడు కొన్ని న్యూస్ ఛానెల్స్ గూడా ఏం చెప్తున్నాయంటే, రాబోయే రోజుల్లో తులం బంగారం 50,000, 70,000కే వచ్చే అవకాశం గూడా ఉంది కొన్ని సంవత్సరాల్లో అని జెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఎంత వరకు నిజం సార్? ఉట్టిదే అయన్నీ పుకార్లే. నమ్మొద్దు. నమ్మితే మీ ఇష్టం. ఇంక నేను చేసేది లేదు, చెప్పేది లేదు. హ్మ్. 50కి అంటారు ఫ్రీకి ఏం చెప్తూ. అట్లుండదు అసలు. క్వెషనే లేదు. దానికో వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ప్రకారంగా ఇప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది, సిల్వర్ ఎందుకు పెరుగుతుంది అనే దానికి మైన్స్ ఉంటాయి. మైన్స్‌లో నుంచి బయటికి తీయాలి. మైన్స్‌లో నుంచి బయటికి తీస్తే మైన్స్ కాస్ట్ ఎంత పడతది? ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పడతది? అంతే తప్ప 50,000కొస్తది, 70,000కొస్తది అని చెప్పేసి అని నమ్మితే నమ్మండి. మీ ఇష్టం. నేనేమన్నాను. నా అభిప్రాయం ప్రకారం, నా సూచన ప్రకారం అసలు వచ్చే క్వెషన్ లేదు. 1,00,000 కూడా వచ్చే క్వెషన్ లేదు ఇప్పట్లో. ఎందుకంటే ఈ రోజు ఏదో ఒక న్యూస్ తోటి ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా వాళ్ళు దాడులు అంటారు, లేకపోతే రష్యా ఉక్రెయిన్ దాడులు అంటారు, లేకపోతే ఇంకోటి ప్రతిరోజు ఏదో ఒకటి. ఈ ట్రంప్ ఇంకా 2-3 సంవత్సరాలు ఉంటుంది. 4 సంవత్సరాల్లో 1 ఇయర్ ఒక 2 మంత్స్ ఏమో అయిపోయింది. ఇంకా 2 ఇయర్స్, అంటే 3 ఇయర్స్ కి దగ్గరలో ఉంది. అయితే 2 సంవత్సరాలు అయితే ఓకే. లాస్ట్ ఇయర్ మళ్ళీ ఒక 7-8 నెలల నుంచి మళ్ళీ ప్రచారానికి పోతాం ఏది వాళ్ళు. కాబట్టి అప్పటి వరకు ఈ సుంకాలు, టారిఫ్లు, ఈ చర్చలు, కోర్టులు, అక్కడ సుప్రీం కోర్టులు. ఇప్పుడు ట్రంప్ ఏమంటుండు, ఈ చట్టబద్ధత అనేది మీరు అంటున్నారు కాబట్టి అసలు చట్టాలే మారుస్తామని అంటుండు. చట్టాలు కనుక మారిస్తే ఈ మళ్ళీ దానికి అలవాటు పడాలి. అప్పటి వరకు ఈ గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది కానీ తగ్గే అవకాశాలు లేవు, తగ్గే సూచనలు లేవు. రూపాయి ఎప్పుడైతే మన వీక్ అయిపోతుందో, డాలర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుందో ఆటోమేటిక్ గోల్డ్, సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది. కాబట్టి అంత ముందు మాదిరి పెరగడాలు కానీ తగ్గడాలు కానీ ఉంటాయి. కానీ ఓవరాల్ మాత్రం పాజిటివ్. ఇంకా రాబోయే రోజుల్లో పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతుంది. ఎవరైతే నమ్మండి వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ వదిలిపెట్టమే. ఎందుకంటే ఒకసారి అవేర్నెస్ వచ్చిన తర్వాత జనాల్లో తగ్గితే కొనుక్కుంటారు, పెరిగితే అమ్మేస్తారు. ఇప్పుడు చాలా మంది అవేర్నెస్ వచ్చేసింది, మారిపోవడం కూడా జరిగింది. ఏంటిది? తగ్గిందా మళ్ళీ కొనుక్కోవడం, పెరిగిందా మళ్ళీ పడిపోతుంది అనేది ఒక తెలిసిపోయింది. అంటే ఫిజికల్ గా రోజు ట్రేడింగ్ చేసేవాళ్ళు మన ఫిజికల్ కూడా వాళ్ళ యొక్క జిఎస్టీ చూసుకుంటారు. బంగారం షాప్ లో కూడా ఈ ఆర్నమెంట్స్ కంటే కూడా గోల్డ్ కాయిన్స్ మీద, బార్ల మీద, సిల్వర్ బార్ల మీద, లేకపోతే డిజిటల్ మీద, ఈటీఎఫ్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేస్తుంది తప్ప ఆర్నమెంట్స్ మీద ఎక్కువ లేదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్. ఎంతసేపటికి బిజినెస్ పరంగానే అయ్యిండు. గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి. సో, అదే విధంగా గోల్డ్ ప్రైస్ ఎంత పెరిగినా గాని కొనుగోలు మాత్రం తగ్గడం లేదు. మీ సర్వే ప్రకారం ముఖ్యంగా ఈ కొనుగోలు అనేది ఎక్కువ ఎవరు చేస్తున్నారనుకోవచ్చు? అంటే పొలిటీషియన్సా? లేదంటే బ్యాంక్ ఎంప్లాయీసా? ఇలా ఎవరు ఎక్కువ కొనుగోలు చేస్తున్నారనుకోవచ్చు సార్ మీ సర్వే ప్రకారం? ఈటీఎఫ్‌లబ్బా! ఈటీఎఫ్‌లున్నాయి, డిజిటల్ ఉంది.
ఇప్పుడు తెలిసిపోయింది కదా, అందరి దగ్గర సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకని అందరూ ఇదే కొనుక్కుంటారు. ఇప్పుడు షేర్ మార్కెట్ కి ఎక్కువ రారు. షేర్ మార్కెట్ అనేది ఉన్నది, నాలెడ్జ్ తో కూడుకున్నది ఉంటది. మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి గోల్డ్ సిల్వర్ కి అంత ఏం ఉండదు, నాలెడ్జ్ అవసరం లేదు. తగ్గిందా కొనుక్కో, దాచి పెట్టుకో. గోల్డ్ అయితే ఓకే, ఎప్పటికైనా పెరిగేది అంతే తప్ప దానికి వేరే ఉండదు. కాబట్టి గోల్డ్ సిల్వర్ మీద ఈటీఎఫ్లు డిజిటల్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువైనారు. ఇప్పుడు ఇంకా బాగా అప్ అండ్ డౌన్ అయితే ఇన్వెస్టర్స్ ఎక్కువ పెరుగుతారు. ఎందుకోసం అంటే మళ్ళీ ఎప్పుడైనా పెరుగుతుంది కదా అని ఉద్దేశం. గోల్డ్ విషయంలో అట్లా ఉండదు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో ఇప్పుడు ప్రతి రోజు ప్రతి నెల డిమాట్ అకౌంట్ ఏవైతే ఓపెన్ అవుతున్నాయో వాళ్ళందరూ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఇప్పుడు ఎక్కువ శాతం ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్, కాపర్ ఈటీఎఫ్ మనకి లేదు, ఎంఎన్సీలు ఉంది, అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ ఇప్పుడు కేవలం ఇన్వెస్ట్‌మెంట్ చేసే వారి గురించి మాట్లాడుకుంటే గనక గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందంటారా? ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అంటే రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే బాగుంటుందనుకోవచ్చా? ఈ అది వేరే మార్కెట్‌లో అది సిల్వర్ వేరే కంటెంట్, ఇది వేరే సబ్జెక్ట్. గోల్డ్ అనేది నీ దగ్గర 100, 200, 500, 300 ఉన్నాయి, ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ అనేటప్పటికి ఏమైతుంది, మరి ఎక్కువ పెద్ద మొత్తం కావాలి. నువ్వు కొనుక్కునేటప్పుడు ఇన్స్టాల్మెంట్ లో కొనుక్కోవచ్చు, ఈఎంఐ లో కొనుక్కోవచ్చు. మన అమ్మాలంటే ముట్టుకోదు కదా, మళ్ళీ అది వేరే కథ. అంటే లైఫ్ లో ఒక్కసారి కొనుక్కుంటారు. ఏది రియల్ ఎస్టేట్ లో ఇల్లు, ఫ్లాట్, అపార్ట్మెంట్, విల్లానో ఏదో ఒకటే కొంటారు తప్ప మాటిమాటికి కొనరు కదా. గోల్డ్ అట్లా ఉండదు, 500, 1000 కానీ కొనుక్కోవచ్చు. దానికి సంబంధం లేదు. అది వేరే ఇన్వెస్ట్మెంట్, ఇది వేరే ఇన్వెస్ట్మెంట్. పెద్ద మొత్తం కావాల్సి ఉంటుంది రియల్ ఎస్టేట్ కి, గోల్డ్ అవసరం లేదు కదా. చిన్న అమౌంట్ ఉన్నా కానీ ఈటీఎఫ్ మళ్ళీ ఎగ్జిట్ కావాలంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఎగ్జిట్ అయిపోవచ్చు. గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈటీఎఫ్ అనుకో, లేకపోతే ఫిజికల్ అనుకో. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ అంటే పెద్ద మొత్తం కావాలి. రియల్ ఎస్టేట్ అంటే మంచి చెడు ఉంటుంది, ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, ఎక్కడ చేస్తారు, అది రోడ్డు ఉన్నాయా లేవా, హాస్పిటల్స్ ఉన్నాయా, మెయిన్ రోడ్ దగ్గర ఉందా, బస్ స్టాండ్ దగ్గర ఉందా, లేకపోతే హాస్పిటల్ కానీ సినిమా హాల్స్ కానీ బస్ స్టాండ్ కానీ అవన్నీ దగ్గర ఉన్నాయా లేవా, మంచి చెడా, అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అది అంతా అది వేరే కంటెంట్, వేరే కాన్సెప్ట్, వేరే సబ్జెక్ట్. మనం ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, అంతవరకే. షేర్ మార్కెట్ ఓకే, అంతవరకే. అది తప్ప మళ్ళీ రియల్ ఎస్టేట్ సబ్జెక్ట్ అంటే రియల్ ఎస్టేట్ అంటే వేరే మాట్లాడుకోవాలి, మళ్ళీ వేరే ప్రోగ్రామ్ చేసుకోవాలి మనం. అవును సార్. అవును. ఎందుకంటే అది అది లెంతీ సబ్జెక్టు. అది అవునవును. ఒక సార్ అంటే రెండు ఇప్పుడు నిమిషాల్లో మనకి చేయకూడదు, చెప్పాలనేది కాదు. సో, ఇప్పుడు అంటే గోల్డ్ అనే కాదు. ఇప్పుడు చాలా మంది సిల్వర్ మీద గూడా ఇంతకుముందు సిల్వర్ మీద ఇంతగానం ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయలేదు. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం చూసుకున్నట్లయితే గనక సిల్వర్ మీద ఏ విధంగా ఉంది సార్? సిల్వర్ ఓకేనా బా, సిల్వర్ బిజినెస్ పర్పస్. ఇప్పుడు గోల్డ్ అయితేనో ఇక అమ్మేది ఉండదు, కొనుక్కుంటే. సిల్వర్ అయితే అట్లా ఉండదు, పెరిగితే అమ్ముకోండి, మళ్ళీ తగ్గితే కొనుక్కోండి. సిల్వర్ ఇప్పుడు జరిగేదంతా బిజినెస్. సిల్వర్ మీద ఇప్పుడు బార్లు కొనుక్కుంటారు, సిల్వర్ ఆర్నమెంట్స్ కొంటారు, చెంబులు, గ్లాసులు తెచ్చి పెట్టుకోరు, ప్లేట్లు అవి. ఎందుకంటే మనం కొనేటప్పుడు వేరుంటది, నో మేకింగ్ నో వేస్టేజ్ అంటారు. మళ్ళీ ప్యూరిటీ చూస్తే 85% కంటే ఎక్కువ ఉంటుంది. మరి అటువంటిప్పుడు మళ్ళీ రీప్లేస్ చేస్తే నీకు 80% వచ్చినట్టు కదా, 85% వస్తుంది. కాబట్టి సిల్వర్ అవును. అంతా బార్లు కొంటారు, మళ్ళీ బార్లే అమ్మేస్తారు. అది బిజినెస్ గా. ఇప్పుడు మొదటి చేసేది ఎక్కువ శాతం మార్కెట్ లో జరిగేదంతా సిల్వర్ బార్ల మీదనే జరుగుతుంది బిజినెస్. అంటే ఫిజికల్ కొనుక్కోవడం, తగినప్పుడు మళ్ళీ పెరిగినప్పుడు అమ్మటం. కాకపోతే దాంట్లో 4 రకాలు ఉంటుంది. 999.99 ఉంటుంది, 99.9 ఉంటుంది, ఉట్టి 99 ఉంటుంది, స్వస్తిక్ బ్రాండ్ ఉంటుంది, రీసైకిల్ సిల్వర్ ఉంటుంది. అవన్నీ చూసుకోవాలి. కొనుక్కునేటప్పుడు తక్కువ కొనుక్కున్నాం అని అనుకుంటారు కానీ మళ్ళీ అమ్మేటప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రీసైకిల్ సిల్వర్, అది స్వస్తిక్ బ్రాండ్ సిల్వరా, 99 సిల్వరా, 99.9, 999 ఉందా, 999.9 ఉందా, అంటే 4 రకాలు ఉంటాయి అన్నమాట. అవి చూసుకొని ఒకసారి 2 సార్లు చేస్తే వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు వాళ్ళు రేట్ తక్కువ, ప్యూరిటీనా, ప్యూరిటీ ఎక్కువ ఉందా, రేట్ ఎక్కువ ఉంటుంది, ప్యూరిటీ తక్కువ ఉందా, రేట్ తక్కువ ఉంటుంది. ఈ అవును. రీసైకిల్ సిల్వర్ అయితే తక్కువ ఉంటుంది. కొనేటప్పుడు తక్కువ ఉంటుంది, అమ్మేటప్పుడు కూడా తక్కువనే ఉంటుంది. వీళ్ళు కొనేటప్పుడు తక్కువ ఉందని చూసుకుంటారు, అమ్మేటప్పుడు నాకు ఇది తెలియదు, నాకు ఇది చెప్పలేదు, నేను చూడలేదు, నేను అనుకోలేదు, ఇది ఇట్లుంటుందా అట్లుంటుందా అని అంటారు. అది అంత అది చెప్పినా కాదనుకోండి, చెప్తారు అట్లా అని. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా! గోల్డ్ రేట్ ఏ విధంగా ఉంది? రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనేది. మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ ఛానల్.